ఒక ప్రైవేట్ కంపెనీ సీఈఓ కొప్పుశెట్టి షణ్ముఖ సుదర్శన్ రాజు సతీమణి రేఖ ఇటీవల తమపై చేసిన ఆరోపణలు ఇంద్రపాలెం గ్రామం వైసీపీ నాయకులు గీసాల వీరబాబు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం ఆయన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ, ఇంద్రపాలెం గ్రామంలోని 7 నిరుద్యోగ యువకుల వద్ద నుండి ఒక్కొక్కరి దగ్గర 3 లక్షల రూపాయల చొప్పున 21 లక్షల రూపాయలు వారి వద్ద నుండి వసూలు చేసి మోసం చేశాడని ఆరోపించారు. ఇందులో అక్రమాలు తాము చేయలేదని, వ్యాపారం నిమిత్తం మాకు రావాల్సిన సుమారు 70 లక్షల రూపాయలను అడిగినందుకే మాపై బురద జల్లుతున్నారన్నారు. అనంతరం కొప్పిశెట్టి షణ్ముఖ సుదర్శన్ రాజు దంపతులు చేతులే మోసపోయిన బాధితులు మీడియాతో మాట్లాడారు. కేవలం ఒక రమేష్ అనే అతను కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారికి ఒక ఫోన్ చేశాడు. దేని నిమిత్తం చేశాడు? సార్ నాకు నేను తెలంగాణలో ఒక స్టూడెంట్ని, కొప్పిశెట్టి షణ్ముఖ సుదర్శన్ రాజు దగ్గరికి నేను ఉద్యోగం నిమిత్తం వెళ్ళాను. అతను నా దగ్గర 3 లక్షలు తీసుకుని నన్ను మోసం చేశాడు. నాకు న్యాయం చేయండి సారు అని చెప్పి కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాడే తప్ప ఇలాగా గీసాల ఆనంద్ మోసం చేశాడని కానీ, గీసాల ఆనంద్ దగ్గరికి నేను వెళ్ళానని కానీ, అతను మోసం చేశాడని కానీ ఇతను చెప్పలే. కేవలం షణ్ముఖ్ అనే అతను మోసం చేశాడని చెప్పి కొండబాబు గారికి ఫోన్ చేశాడు. అదొకటి. ఇంకొకటి, మియాపూర్ పోలీస్ స్టేషన్లో నా మీద ఎలాంటి కేసులు లేవు అని చెప్పాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎలాంటి కేసులు లేకపోతే నా మీద కేసు ఎందుకు పెట్టావు అని చెప్పి మనోడు రాజ్ కుమార్ అనే అతనికి వాయిస్ మెసేజ్ పెట్టాడు. వాయిస్ మెసేజ్ పెట్టి నీ అంతు నేను చూస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ ఆడియో రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. అది కూడా మీ ఇద్దరికీ చూస్తాను. నిజంగా అసలు ఎవరు షణ్ముఖ్? కొప్పిశెట్టి షణ్ముఖ్ అనే అతను ఎవరు అసలు? కేవలం అతను మాకు ఎలా పరిచయం అంటే, ఇంద్రపాలెంలో మన ముస్లిం తల్లి గుడి బ్యాక్ సైడ్ బాలాజీ బ్యాంకరు అని చెప్పి శివగారు ఉన్నారు. ఆయన దగ్గర 15 లక్షలు చిట్టేసి